చదివించుకొని కొద్దిగా ఉన్నత విద్యావంతుల్ని చేద్దామంటే 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 2020 వరకు ఉద్యోగాల నోటిఫికేషన్లో గిరిజనేతరులకు 100% ఏజెన్సీలో గిరిజనులకు మాత్రమే ఉద్యోగాలని చెప్పి 2000 సంవత్సరంలో జీవో నెంబర్ 3 చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. 2020 వరకు ఒక్క వ్యక్తి సుప్రీంకోర్టులో పోరాడితే గౌరవ 5 బెంచ్తో కూడిన ధర్మాసనం ఇది రాజ్యాంగ విరుద్ధం, ఒకే ప్రాంతంలో 100% రిజర్వేషన్లు ఇవ్వడం అనేది ఎంత దారుణమైన విషయం. ఆ ప్రాంతంలో ఇంకా గిరిజనేతలు ఉన్నారా తన 175 పేజీల జడ్జిమెంట్లో ప్రస్తావిస్తూ ఆ ప్రాంతంలో గిరిజనేతలు ఇంకా ఉన్నారు అక్కడ అనే అంత కన్సర్న్ చూపించిండ్రు. కానీ మన పాలకులకు మాత్రం ఇక్కడ నా ఏజెన్సీలో గిరిజనేతల హక్కులు మాత్రం గుర్తురావు. ఇంకొక అంశం సార్, రాజకీయాలు సార్. సరే ఉద్యోగం రాలేదు, రాజకీయంగానైనా ఏదో ఒక రకంగా ఎదుగుదామంటే ఏజెన్సీ ప్రాంతంలో సర్పంచ్ పదవులు గిరిజనేతరులకు 0. ఏజెన్సీ ప్రాంతంలో సర్పంచ్ పదవులు గిరిజనేతరులకు 0. 100% రిజర్వేషన్లు ఒకే సామాజిక వర్గానికి ఎట్లా ఇస్తారు? జీవో నెంబర్ 3 విషయంలో ధర్మాసనం స్పష్టంగా చెప్పింది, మీరు 100% రిజర్వేషన్లు ఇవ్వకూడదు, అది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పిన తర్వాత కూడా గత ప్రభుత్వం 4-5 కాదు సార్ 10-12 నోటిఫికేషన్లు తీసుకొచ్చింది, ఉద్యోగ నోటిఫికేషన్లు. వాటన్నిటికీ స్టే తీసుకొచ్చినాం, హైకోర్టుకు పోయి కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు తీసుకొచ్చినాం. అయినప్పటికీ మొన్న డిఎస్సిలో మాత్రం జనరల్ నోటిఫికేషన్ ఇచ్చారు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు. అయితే అదేవిధంగా రాజకీయ సామాజిక అంశాలలో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ పాటించాల్సిన అవసరం ఉంది. గిరిజనేతరులకు కూడా ఏజెన్సీ ప్రాంతంలో హక్కులు ఇవ్వాల్సిన అవసరం ఉంది. గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి మీరు పెద్దవారిగా ఒక ఇనిషియేటివ్ తీసుకోండి, ఏజెన్సీ ప్రాంతాలలో పర్యటనలు చేయండి. ఇవాళ కొత్తగూడెంలో పెడతారనుకున్నాను నేను, మొన్న డెడికేటెడ్ కమిటీకి కూడా వచ్చి నా రిప్రజెంటేషన్ ఇచ్చా. మీరు కనీసం కొత్తగూడెంలో పెడతారనుకున్నా, లేదు ఖమ్మంలో పెట్టారు. కానీ 26 మండలాల్లో ఉన్న గ్రామ పంచాయతీలన్నీ 100% గిరిజనులకి సర్పంచ్ పదవులు కేటాయిస్తే కొన్ని గ్రామాలలో 1-2 కుటుంబాలు ఎస్టీ కుటుంబాలు లేని గ్రామాలలో కూడా రిజర్వేషన్ ఇస్తారు, అక్కడ ఎలక్షన్లు జరగవు. ఎంత దారుణం సార్! పాలన ఓట్లు జరుగుతాయి కానీ అక్కడ పాలన జరగదు. మున్సిపాలిటీ పాలవంచని మున్సిపాలిటీ చేస్తారు, అదేదో నోటిఫికేషన్ తీసుకొచ్చి ఆగుతారు, అది ఎలక్షన్లు జరగవు. దారుణంగా జరుగుతుంది సార్. బీసీలకు ముఖ్యంగా గిరిజనేతల్లో ఏజెన్సీ ప్రాంతంలో బీసీలు అత్యధికంగా ఉన్నారు కాబట్టి వాళ్ళకు న్యాయం జరిగే విధంగా భూమి హక్కులు కల్పించాలి, ఉద్యోగ ఉపాధి హక్కులు కల్పించాలి, రాజకీయ రిజర్వేషన్ల హక్కులు కూడా కల్పించాలని కోరుకుంటూ సార్ ఇంకొక విషయం, మొదటి తరం తెలంగాణ ఉద్యమంలో ఈ ప్రాంతంలో పాల్గొన్న వాళ్ళు గిరిజనేతలు అత్యధికంగా ఉన్నారని సాక్ష్యాలతో సహా ఉన్నాయి. రెండో తరం 60లో ఉద్యమాలప్పుడు పులిశెట్టి రామదాస్ గారు మున్నూరు కాపు బీసీ, ఆయనే 2వ దశ ఉద్యమాన్ని మొదలుపెట్టింది ఇల్లెందు ప్రాంతం నుంచి. 3వ దశ ఉద్యమం అప్పుడు కూడా గిరిజనేతలు వందలాది పోలీస్ కేసులతోని పెట్టుకొని ఇప్పుడు అంటే అవి కొట్టివేయబడ్డాయి. కానీ అలాంటి ఇబ్బందులు పడి వీళ్ళందరూ ఎందుకు పోరాడింది సార్? ఈ ప్రాంతంలో మాకేమన్నా హక్కులు వస్తాయేమో, ఈ ప్రాంతంలో మేమేమన్నా హక్కుగా బతుకుతామేమో. ఇప్పుడు గౌడ సోదరులు ఉన్నారు సార్, గౌడ సోదరులకు వేరే ప్రాంతాలలో చనిపోతే ఇన్సూరెన్స్ ఉంటుంది సార్, కానీ ఏజెన్సీ ప్రాంతాల్లో చనిపోతే ఇన్సూరెన్స్ ఉండదు. ఎందుకంటే వాళ్ళకు సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి హక్కులు లేవు. అంటే వేరే ప్రాంతాల్లో గౌడు చనిపోతే ప్రాణము, ఈ ప్రాంతాల్లో గౌడు చనిపోతే ప్రాణం కాదు. వేరే ప్రాంతంలో ముదిరాజు సోదరులకు చెరువులు ఇస్తారు ప్రభుత్వ స్కీమ్ ప్రకారం, ఏజెన్సీ ప్రాంతాల్లో మాత్రం ముదిరాజులకు చెరువులు ఇవ్వడానికి అర్హత లేదు. ఇట్లాంటి చాలా సంఘటనలు ఉన్నాయి సార్. మీరు ఒకసారి క్షేత్రస్థాయిలో కూడా పర్యటన చేసి దయచేసి మీకు సమయం ఉంటే ఏజెన్సీ ప్రాంతంలో పర్టికులర్గా తిరిగి మీరు 63 నుంచి 68% ఉంటారు సార్. అందుకోసమే అన్ని కులాలు ఉంటారు సార్, బీసీ ఉంటారు, ఎస్సీ ఉంటారు, మైనారిటీ ఉంటారు, ముదిరాజు, గౌడు, యాదవ్, కుమ్మరోళ్ళు, సాకలోళ్ళు. ఎందుకు పోం సార్? మేము బతికేది అక్కడ సార్, దాన్నే ఉంటాం, మా ఇల్లందే, మేము ఎందుకు ఉంటాం సార్? అయితే సార్ మీరు క్షేత్రస్థాయిలో పర్యటించి వాళ్ళ స్థితిగతులు తెలుసుకోండి సార్. ఇంకొక ఫైనల్ విషయం సార్, తెలుసో తెలియకో, చదువొచ్చో చదువు రాకో 70 తర్వాత గిరిజనేతరులైన బీసీలు అత్యధికంగా
తెలుసో తెలవకో భూములు కొన్నారు, అది కూడా గిరిజనేతల దగ్గర నుంచే కొన్నారు. కానీ వాళ్ళకి హక్కులు కల్పించలేకపోతున్నాం. ఇప్పటికి కూడా రిజిస్ట్రేషను ఇప్పుడు ధరణి ఉంది సార్. ఒక నిమిషం, ధరణి ఉంది. పక్క కానిగెట్ట ఆయన ఎస్టీ ఉంటాడు, ఆయనకు ధరణి పట్ట వస్తుంది. యువతల ఆయన బీసీ ఉంటాడు, ధరణి పట్ట రాదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకేమో రైతు బంధు, రైతు భరోసా వస్తూ ఉంటాయి, వీడికేం రాదు. వాళ్ళ ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే 5 లక్షలు వస్తాయి, వీడు చచ్చిపోతే అసలు కానినోడే లేదు. ఇంత దౌర్భాగ్యంగా ఒకే పక్క పక్కన కానిగెట్టుకుంటే అన్నదమ్ములు ఉండేటోళ్ళు కూడా ఇంత వివక్ష ప్రభుత్వం తరఫున రావడం అనేది, సరే సామాజికంగా ఇంతకుముందు కుల వివక్షతలు ఉన్నాయంటే వేరు, కానీ ప్రభుత్వ వివక్షలు అయితే జరగడం అనేది చాలా ఆలోచించదగ్గ విషయం సార్. ప్రతి ఒక్క కులానికి జనాభాలో మేమెంత మాకెంత అనే దామాషా ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా రిజర్వేషన్లు కొనసాగించాలి, హక్కులు కొనసాగించాలని అడుగుతున్నా సార్. ఇంతసేపు నా విన్నందుకు కృతజ్ఞతలు. చాలా ఇన్డెప్త్ అనేది ఆలోచనతో మీరు మాట్లాడారు. ఇది చాలా సున్నితమైనటువంటి అంశం. కేంద్ర ప్రభుత్వ చట్టాలు కూడా ఇందులో ఇమిడి ఉన్నాయని నేను భావిస్తాను. సో మీరు ఒకసారి మేము చెప్పింది మేము కూడా క్షేత్రస్థాయిలో కూడా మేము కూడా వెళ్ళాలని అనుకుంటున్నాము. మేము తప్పకుండానే మీరు అన్నట్టు ఆ ప్రాంతాలకు వస్తాము. అంటే మీకు చెప్పి కూడా రాకపోవచ్చు, ఎందుకంటే మీకు చెప్పి వస్తేనే మళ్ళీ అక్కడ అనేది డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏజెన్సీ ప్రాంతాలు అనేది చాలా సున్నితమైన ప్రాంతాలు, దాన్ని డీల్ చేయాల్సింది కూడా చాలా సున్నితంగా అనేది చేయాల్సి ఉంటుంది. మీ పట్ల మా సానుభూతి, మా సహకారం ఎప్పటికీ న్యాయం ఎప్పటికే కాకుండా అందరికీ చేస్తారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ సార్, టోకెన్ నెంబర్ 47 ఎండి యాకూబ్ పాషా, మైనార్టీ వెల్ఫేర్ అసోసియేషన్.